నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే విద్య పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, స్కూల్స్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దుమారం రేపుతా ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని ఏక ఉపాధ్యాయ స్కూల్స్ కావచ్చు, మిగతా కొన్ని స్కూల్స్ని మూసేస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. దాంతో విద్యావంతులందరూ కూడా విద్య ప్రైవేటీకరణ అవుతా ఉందని కూడా అందరూ భయపడతా ఉన్నారు. సో మనతో పాటు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సదానందం గౌడ్ గారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల్ని? సార్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు అది వారు మాట్లాడిన తీరు సరైనది కాదు. అంటే ఆయనకు ముఖ్యమంత్రి గారికి అధికారులు తప్పుడు సలహాలు ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకొరకంటే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని కోరిక ఉంటుంది. గత సంవత్సరం మేము వెళ్ళిన సందర్భంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో 50, 20, 10 మంది ఉన్నా ఆ స్కూల్ ఉంచాలని కోరాడు. మరి ఒక సంవత్సరం తర్వాత మరి మనసు ఎట్లా మారుతుందంటే అధికారులు విద్యారంగం పైన పెడుతున్న డబ్బుల్ని పెట్టుబడి కింద చూస్తున్నట్టు కనపడుతుంది. ఇది పెట్టుబడి రంగం కాదు. విద్యా వైద్యం రెండు కూడా పెట్టుబడి కింద చూడొద్దు. ఇది వెల్ఫేర్ స్కీమ్ కింద చూడాలి. ఈరోజు మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల చదువుకొని వచ్చాం. ఏదో విదేశాల్లో చదువుకొని రాలే. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఈ మంత్రులు కూడా ఇక్కడ చదువుకున్నారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు ఏవైతున్నాో దాన్ని సరైన విధానంగా దాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం పక్షాంతో పాటు ఇలా తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టింది. ఏంటంటే ఈ పాఠశాలని కొనసాగించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ చూస్తాం మనం. 18,254 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా 3,142 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. 4,705 ఉన్నత పాఠశాలలు. దీంతో పాటుగా ఈరోజు 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. కేజీబీ పాఠశాలలు ఉన్నాయి. దాంతో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ నడిచేది. దీంతో పాటుగా 4-5 రకాలుగా రెసిడెన్షియల్ మోడ్ నడిచే సొసైటీస్ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాఠశాలను ఏ ప్రాతిపదిక ప్రభుత్వానికి చెప్పిరో తెలియదు. అది సరైన అవగాహన అధికారులు చేయకుండా ముఖ్యమంత్రి గారికి తప్పుడు సలహాలు ఇస్తూ వ్యవస్థని ముందుకు తీసుకోవడం చూస్తున్నారు. దానివల్ల మన ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు తప్ప ఇంకేది లేదు. ఎవరు అనుకోవచ్చు? అధికారులు ఎవరు అనుకోవచ్చు? ఇక అధికారులు విద్యాశాఖ అధికారులు కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. విద్యాశాఖలో అధికారులు ఉన్నారు, విద్యాశాఖలో సలహాదారులు ఉన్నారు. అవునన్నా కదా, సెక్రటరీ గారు ఉన్నారు, యోగితా రాణి గారు. మరి మీకు తెలియదు ఏమున్నది అందులో స్పష్టంగా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను విదేశాలకు మమ్మల్ని తీసుకుపోతున్నా, స్కూళ్ళు మూసేసి మమ్మల్ని విదేశాలకు తీసుకుపోవాలని కోరుతున్నామా? ఇక్కడ మేము పనిచేయాలని కోరుకుంటాం తప్ప మంచి పోటీ తత్వంలో నేర్చుకునే విద్యార్థులను ఆశిస్తున్నాం. మాకు కూడా పిల్లలు తక్కువ ఉన్న పాఠశాల నడపాలని మాకు కోరిక లేదు. అవసరం అనుకున్న సందర్భంలో 1-2 ప్రైమరీ స్కూల్ కూడా కలపడానికి మాకేం అభ్యంతరం లేదు. టీచర్లు అదనంగా నియామకం చేయాల్సిన అవసరం లేదు. స్కూల్ ఆ గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీలో ఆమ్లెట్స్ విలేజ్ 2-3 ఉన్నాయి. 2-3 స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ 3 స్కూల్ని ఒక స్కూల్ చేద్దాం, ఒక గ్రామ పంచాయతీ ఒక పాఠశాల పెడదాం. ప్రీ ప్రైమరీ నుంచి మంచి ఆలోచన ప్రీ ప్రైమరీ పెట్టారు. ఈ ప్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ స్కూల్ మొత్తం కూడా కల్పిద్దాం, అక్కడ ఒక దగ్గర పెడదాం. ఆ టీచర్లనే అక్కడ పని చేపిద్దాం, ఏం ఇబ్బంది ఏం లేదు. ఉన్నత పాఠశాలల్లో 100 సంఖ్య ఉన్న పాఠశాల బాగుంది. ఇంకా అదనంగా కావాలనుకుంటే 5 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీ యాక్ట్ అది. ఇంకొక గ్రామ పంచాయతీ మనకు ఉచిత రవాణా ఇస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ 2-3 గ్రామాలను కలిపి పెడదాం, 1 గ్రామం 2 గ్రామాలు కలిపి పెడదాం. అదనంగా టీచర్లను నియామకం చేయాల్సిన అవసరం లేదు. అదనంగా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ టీచర్లే, ఈ పాఠశాల బోధన వాళ్ళే ఈ విద్యార్థులకే నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందిద్దాం. దానికి కంకణబద్దులై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ రంగము, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈరోజు ఆ కోణంలో ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి సరైన విధంగా సూచనలు చేయకుండా కొంత తప్పుడు మార్గం పోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వెంటనే వారు మాట్లాడిన వ్యాఖ్యలని వెనక్కు తీసుకోవాలని ఎస్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఉపాధ్యాయులు రెడీగా ఉన్నారా విద్యార్థులకు చదువు చెప్పడానికి? కొన్ని స్కూళ్ళలో ఎక్కడైతే విద్యార్థులు తక్కువ ఉన్నటువంటి స్కూల్లో ఉపాధ్యాయులు వారి ఇష్టానుసారంగా స్కూళ్ళను వదిలేసి వివిధ రంగాలు వచ్చుకుంటా ఉన్నారని ఒక ఆరోపణ కూడా ఉంది. సో నిజంగా ఉపాధ్యాయులు అందరూ రెడీగా ఉన్నారా పిల్లలకు సేవ చేయడానికి, చదువు అందించడానికి? అంటే మీరు అన్నట్టు ఒకప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటుండే, అక్కడక్కడ జరుగుతుండే, ఒక 10% జరిగేది. కానీ ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ పనిచేస్తున్నా, నేను మలక్పేట స్కూల్లో పనిచేస్తున్నా, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు లాగలే అటెండెన్స్ సంతకం పెట్టిపోయే సిస్టమ్ లేదు. ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ఆన్లైన్ అటెండెన్స్ కూడా అధికారుల పై వరకు తెలిసిపోతుంది అటెండెన్స్ ఉన్నదా లేదా అని. యాప్ వచ్చేసింది, మేము ఉన్నామా లేదా. ఎగ్గొట్టే అవకాశం లేదు. నేను స్కూల్కి వచ్చిన తర్వాత ఇష్టం ఉన్నా లేకున్నా మనసున్నా లేకున్నా బోధన చేయవలసిందే. దాదాపుగా
95% ఉపాధ్యాయులు ఆ కోణంలో అక్కడక్కడ మీరు అన్నట్టు ఉదంతాలు ఉండొచ్చు, నేను కాదనట్లే, పెద్ద వ్యవస్థలో ఉంటారు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆ కోణంలో లేరు. తప్పకుండా పని చేయాలనే సంకల్పం ఈ పాఠశాల ఉండాలా. ఒకవేళ ఈ పాఠశాల మూసేస్తే నన్ను ఎక్కడేస్తారు? నేను ఎక్కడెక్కడో పని చేస్తాను, ఇక్కడికి వెళ్ళి సుదూర ప్రాంతం పోతా. నాకు సుదూర ప్రాంతం కోరుకుంటుందా? మంచి ప్లేస్ ఇచ్చి పెట్టుకు, మంచి దగ్గర, మా పిల్లలు ఉన్న దగ్గర, నా పిల్లలు ఇక్కడ పనిచేస్తూ ఇక్కడ నా పిల్లలతో అవినాభావ సందర్భం ఇప్పుడు పనిచేస్తున్న టీచింగ్ చేస్తున్న సందర్భంలో వీళ్ళందరినీ వదిలేసి ఎందుకు పోవాలని కోరుకుంటున్నా, ఇంకో దూరం పోవాలని కోరుకుంటున్నా. ఎవరు ఎక్కడ ఉండాలని అక్కడ ఉండాలని సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వము అనవసరంగా అధికారుల సూచనలు సలహాలు మర్చిపోండి. పాఠశాలకు ముఖ్యమంత్రి గారు గత సంవత్సరము ఉచిత కరెంట్ ఇచ్చాడు, చాలా అభినందించాం. స్కావెంజర్ని ఇచ్చాను, అభినందించాం. ఈరోజు డ్రెస్సులు ఇంకా నాణ్యమని ఈసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రంగురంగుల గీతలు కాకుండా ఈరోజు మంచి బ్లూ షర్ట్ ఇస్తాం, చాలా సంతోషం. బ్యాగులు ఇస్తామంటారు, చాలా సంతోషం. ఆ కోణంలో ప్రభుత్వము చేసే కార్యక్రమాల పట్ల మేము కూడా సహకరిస్తాం. మేము పాఠశాల మూసివేయడానికి వ్యతిరేకం. మాకు అన్ని పాఠశాలలు ఉండాలా. అవసరం మేరకు మా సలహా మేరకు ప్రభుత్వం మీరు కలిసి నిజంగా విద్యార్థులు రావు భవిష్యత్తులో లేరు, ఆ గ్రామ పంచాయతీలు పిల్లలు లేరంటే తప్పకుండా మూసేద్దాం. కానీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని ఎస్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ఈ స్కూల్స్ని మూసేస్తున్నారంటే ఏమంటారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరి కొరకు ఇస్తున్నారు? ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసే పాఠశాల విద్యార్థుల కొరకు కాదు. ఈ 27,000 పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అవి కావు. అది సొసైటీకి సంబంధించిన స్కూల్స్, అవన్నీ గురుకులాలు. వాళ్లకు భవనాల నిర్మాణం లేక ఒక 4-5 సొసైటీలు ఒక దగ్గర పెట్టి విదేశాల్లో మాదిరిగా బ్రహ్మాండంగా అన్ని వసతులు వచ్చి ఫుట్బాల్ గేమ్స్ అది ఆ రకంగా, అంటే ఈరోజు ఒక మోడల్ స్కూల్ లాగా చేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళందరికీ 1,500-1,600 మంది విద్యార్థులు ఒక దగ్గర పెట్టి బోధన చేయాలనుకుంటుంది. అది వేరు. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు. చేయమని మాకేం అభ్యంతరం లేదు. అందులోకి వెళ్ళి 200 కోట్లకి వెళ్ళి 100 కోట్లు మాకు ఒక జిల్లాకి ఇవ్వమని కోరుతున్నాం. మా పాఠశాల కూడా బ్రహ్మాండంగా ఆకర్షణీయంగా రంగులతో ఈ పాఠశాల కూడా మాకు మెరిసేటట్టుగా మేము చేస్తాం. అంటే ఆకునూరి మురళి గారు రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆకునూరి మురళికి అవగాహన లేదు. ఆకునూరి మురళితో ఉన్న కమిటీ సభ్యులకు అవగాహన లేదు. కొంతమంది విద్యావేత్తలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆలోచన ఎలా ఉందంటే వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఆలోచనకు ఇప్పుడు ఆలోచన కుదరదు. పోటీ ప్రపంచంలో పోటీగా ఉండాలా. నేను అప్పట్లో 20 ఏళ్ళ కింద ఎట్లా పరీక్ష రాసి ఇట్లా నడుస్తుంది, అట్లా ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చింది. ఇవాళ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నామా? పాత పద్ధతితో రాస్తలేము కదా. అది ఆలోచించాలి. ఆకునూరు మురళి ఇచ్చిన సలహాలు కేశవరావు పని చేయమని చెప్పాడు. మంచివాడు గొప్పవాడైతే ఎందుకు రాజీనామా చేసిపోతాడండి? గొప్పవాడే కదా. ఆయన పరిస్థితి లేదు. ఇంకొక రాష్ట్రాన్ని నాశనం చేస్తాను కర్ణాటక పోయినట్టు కనపడుతుంది మాకు. ఆ రాష్ట్రాన్ని కూడా నాశనం చేస్తారు ఆకునూరు మురళి గారు. అంటే గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ నాశనం చేశాడు, తెలంగాణ నాశనం చేశాడు, ఇంకోటి కర్ణాటక కూడా నాశనం చేయాలని కోరుతున్నాం మేము. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. గతంలో నాశనం చేసినట్టు ఇప్పుడు నిజంగా 100% నాశనం. ఆయనకి ఇచ్చిన వేత భత్యాలు వాపస్ చేయాలని కోరుతున్నాను నేను. ఆయన ఏం చేసింది ఏం లేదు. ఆయన చేసిందంటే ఒకే ఒక సూచన 18%, 15% మంచిగా వాటా ఏది బడ్జెట్లు ఇవ్వమని, అంత తప్ప ఏ ఒక్కటి కూడా ఈ విద్యా రంగానికి పనికొచ్చేది కాదు. ఇవాళ తెలుగు మీడియం పాఠశాల మూసేమని చెప్పిన ఆయన తప్పది. తెలుగు మీడియం పాఠశాల మొత్తం మూసేమన్నాడు. జిల్లాకు ఒకటే ఉండాలని తప్పది. రైట్, ఓకే. అంటే మీరు విద్యాశాఖ కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో స్కూళ్ళలో ఎట్లాంటి డెవలప్మెంట్ అయితే స్కూల్ మంచిగా ఉంటుందంటే ఎలాంటి సూచనలు చేస్తారు? అంటే ఇప్పటికైనా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారులు లేరు, వాళ్ళని నియామకం చేయండి. డిప్యూటీ డిఓలు లేరు, నియామకం చేయండి. ఈరోజు రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 4 డిఓలే ఉన్నారు. రాష్ట్రంలో 630 మండల విద్యాశాఖ అధికారులు ఉండవలసిన వల్ల 14 మంది పనిచేస్తున్నారు. ఏ రకంగా పరిస్థితి జరుగుతుంది? వాటిని పూర్తి చేయండి. డైట్ కళాశాలలు టీటీసీ అంటాం కదా, డైట్ అక్కడ రెగ్యులర్ టీచర్సే లేరు, కళాశాల అధ్యాపకులు నియామకం చేయండి. అదేవిధంగా బీఈడి కాలేజీలో ఫుల్ ప్లేట్ టీచర్లను అధ్యాపక నియామకం చేయండి. ఆ రకంగా ఎవరైతే టీచింగ్ నేర్పే టీచింగ్ వ్యవస్థకే అక్కడ టీచింగ్ లేరు కాబట్టి అవంతా చేస్తూ ఈ పాఠశాలలకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి ఆయా గ్రామంలో ఆ మండలంలో ఉన్న పాఠశాలలో మండల విద్యాధికారి, ఆ మండలంలో అధికారులు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ అందరం కూర్చొని ఆలోచిద్దాం. నిజంగా అవసరం లేని పాఠశాలని సర్పంచులను కూడా కూర్చోబెడదాం, ఎంపీడీసీలను కూర్చోబెడదాం. మీ ఊర్లో ఈ పాట అవసరమా లేదా? ఈ 2 పాఠశాల ఒక దగ్గర పెడతాం. దానికి ఆటో సౌకర్యం ఇద్దామా, బస్సు సౌకర్యం ఇద్దాం. ఆర్టీసీ బస్సు అంటే తెలిసి ఇప్పుడు ఇక అందులో మా పిల్లలు ఎక్కిపోయే పరిస్థితి లేదు. మీరు చూశారు, మీరు కూడా ఒకసారి బస్సు ఎక్కిరంటే తెలుస్తుంది మీకు. ఫుల్ అయిపోయింది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు, బ్రహ్మాండంగా నిండుతున్నాయి ఫుల్ బస్సులు. ఆర్టీసీకి కావాల్సినంత ఆదాయంకు మహిళలతో వచ్చేసింది. మేము వ్యతిరేకిస్తలే, మాకు కూడా ఆ రకంగా ప్రత్యేకమైన బస్సులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కోరుతున్నాం.
ఒక్కసారి ఆ పాఠశాలని ఆ కోణంలో పరిశీలించండి. పూర్వ పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచించి అధికారులు సరైన విధంగా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్లను కూర్చొని పాఠశాలల మదింప కుదింపు ఒకసారి చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది సదానందం గౌడ్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే పాఠశాల ఉన్నాయో పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశం కాదు, ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు మాత్రమే చెడగొడతా ఉన్నారు. ఆయన బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన ఆలోచన వేరే ఉండేది, ఇప్పుడు వేరే ఉంది. కాబట్టి నిజంగా వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆకునూరి మురళి చేసినటువంటి సిఫార్సులన్నీ కూడా దండగా. గతంలో అక్కడ జగన్ ప్రభుత్వాన్ని కూల్చిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి, ఇప్పుడు కర్ణాటక పోయిండు, అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఆకునూరి మురళి వారు ఇక్కడ ఒరిగింది ఏం లేదంటే కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ కావచ్చు, లేకపోతే పిల్లల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కూర్చొని ఒకసారి మాట్లాడి స్కూళ్ళ పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి తప్ప స్కూళ్ళని మూసివేసే విధంగా కూడా ఆలోచన తీసుకోవద్దంటూ కూడా ఎస్టీ ప్రెసిడెంట్ సదానందం గౌడ్ గారు రిక్వెస్ట్ చేశారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తున్నాను దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.